Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I am going to explain the one important topic, Indian polity. Regarding that Indian polity. So in our previous videos, I am clearly explained that what is the historical background of Indian Constitution. I think everyone better understand that what is the historical background of our Indian Constitution. Today let us discuss about that. What is the futures of Indian Constitution? So, what is the futures of Indian Constitution? So, listen here. Let us discuss that. What is the futures of Indian Constitution? Indian Constitution is the one of the biggest constitution in the world. It has some important futures. So you know that Indian Constitution is the one of the biggest constitution, and it is the completely written constitution. So it has some different futures that is called as a futures of Indian Constitution. Okay, so following are the features of Indian Constitution. First one, preamble అంటే ప్రవేశిక అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ది one brief explanation of the our Indian constitution that is called as a preamble. That preamble explain the some aims and objectives of the our Indian constitution. So simply మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రియాంబుల్ అంటే ఏంటంటే తెలుగులో ప్రవేశిక అంటారు. సో ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తేనే ఫ్రంట్ పేజ్లో ఒక ఇండెక్స్ అనేటువంటిది వస్తుంది. ఆ ఇండెక్స్లో ఏముంటుంది? హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ దేర్ టాపిక్స్ ఆర్ దేర్, హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్, వాట్ important topics is there, every one that is mentioned in the index page. Here also our Indian Constitution total information means briefly explain that in the preamble. So that is called as a preamble. So it explain the important aims and objectives of the our Indian Constitution, that is called as a preamble. Okay, so listen here ma. Preamble is an idea of preamble borrowed from American Constitution. So preamble concept first time borrowed from the American Constitution. ప్రియాంబుల్ అనేటువంటి ఒక అంశాన్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందంటే ఫస్ట్ టైం ఇన్ అవర్ ఇండియా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అధ్యయనం చేసి మన కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ ప్రిపేర్డ్ ది on the basis of aims and objectives of resolutions. Who is the prepared that Indian Constitution aims and objectives? So that is the prepared by Jawaharlal నెహ్రూ. సో ప్రీవియస్ క్లాస్లో నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ప్రిపేర్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రిపేర్డ్ ప్రియాంబుల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ objectives. Preamble explain the main objectives of constitutional. So preamble explain మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బ్రీఫ్లీ. సో బ్రీఫ్గా మొత్తం కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు. సో ప్రియాంబుల్ బిగిన్స్ విత్ ది ప్రియాంబుల్ అనేటువంటిది ప్రవేశిక కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ అనేటువంటిది దేంతో బిగిన్ అవుతుందంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనము భారతీయులము అనేటువంటి ఫస్ట్ టాపిక్ తో ఇది స్టార్ట్ అవుతుంది, విత్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఎండింగ్ సెంటెన్స్ దేని ద్వారా అవుతుందంటే ఎండింగ్ సెంటెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ వి అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్
అవర్ సెల్ఫ్ అంటే మన భారత రాజ్యాంగాన్ని మన కొరకు అమలు పరుచుకోవడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుందంటే వి అడాప్ట్ కాన్స్టిట్యూషన్ బై అవర్ సెల్ఫ్ అనేటువంటి టాపిక్తో కంప్లీట్ అవుతుంది ప్రియాంబుల్లో. సో అట్ ద టైమ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ came into the force, preamble described that ఇండియా ఈజ్ మనకు ప్రియాంబుల్ అనేటువంటిది ప్రియాంబుల్లో ఏం డిస్క్రైబ్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్లో అంటే ఇండియా ఈజ్ ఏ సావెరిన్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, రిపబ్లిక్ స్టేట్. ఈ 3 పదాలను చేర్చడం జరిగింది ప్రియాంబుల్లో. ఏవేవి? ఫస్ట్ సావెరిన్ అండ్ డెమోక్రటిక్, రిపబ్లిక్. సావెరిన్ అంటే సార్వభౌమ అధికారం గురించి చెప్పడం జరిగింది ప్రియాంబుల్లో. ప్రజాస్వామ్య అండ్ గణతంత్ర రాజ్యంగా మనము ప్రియాంబుల్లో చెప్పడం. రిపబ్లిక్ అంటే గణతంత్ర, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య, సావెరిన్ ఇస్ నథింగ్ బట్ సార్వభౌమ. అంటే ఈ 3 పదాలను మనకు స్టార్టింగ్లో ప్రియాంబుల్లో చేర్చడం జరిగింది. అట్ ప్రజెంట్ ప్రియాంబుల్ డిస్క్రైబ్డ్ దట్ ఇండియన్స్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం ప్రియాంబుల్లో ఏ విధంగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామంటే ఇండియా ఈజ్ ఏ సావెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్గా మనము ఈరోజు పిలుచుకుంటున్నాం. సావెరిన్ సార్వభౌమ, సామ్యవాద. సావెరిన్ మీన్స్ సో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మనం ప్రియాంబుల్లో ఈరోజు చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రజెంట్ ప్రియాంబుల్లో మనం ఈ విధంగా పిలుచుకుంటున్నాం. సో సావెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లికన్ స్టేట్గా మనం ఈరోజు పెంచుకుంటున్నాం. సో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మనం ఈరోజు పిలుచుకుంటున్నాం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, సో ఫర్ ఓన్లీ వన్ టైం ప్రియాంబుల్ ఈస్ చేంజ్డ్. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే మన భారతదేశంలో మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ని ఒక్కసారి మాత్రమే, వన్ టైం ఓన్లీ వీ హ్యావ్ టు చేంజ్డ్. ఒక్కసారి మాత్రమే మనం చేంజ్ చేశాము. అది కూడా అకార్డింగ్ టు 42 అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. సో 1976లో మనము ఈ 42 అమెండ్మెంట్ అంటారు. 42 అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటారు. అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ యాక్ట్ ద్వారా మనము నా ప్రవేశికను చేంజ్ చేయడం జరిగింది. సో 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సో న్యూలీ ఇన్కార్పొరేటెడ్ 3 వర్డ్స్ ఇన్ ది ప్రియాంబుల్. 3 పదాలను మనం ప్రియాంబుల్లో చేర్చాము. సోషలిస్ట్ అనేటువంటిది, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటి ఈ 3 పదాలను మనము 42 ఆర్టికల్ ద్వారా మనము చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. అండ్ సావరెంటీ ఇంగ్లీష్ వర్డ్ డెరైవ్డ్. సావరెంటీ అనేటువంటిది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఇది ఇంగ్లీష్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్ ద్వారా మనం దీన్ని పొందడం జరిగింది. సావరెంటీ ఈజ్ నథింగ్ బట్ సూపరానస్ ఆర్ సుప్రీం పవర్ ఆఫ్ ది కంట్రీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సావరెంటీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాంగ్వేజ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది? లాటిన్ లాంగ్వేజ్. సో ఈ లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం సావరెంటీ అంటే ఏంటిది? సూపరానస్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం. Superanas means supreme power of the
కంట్రీ ఆర్ సుపీరియర్ పవర్ ఆఫ్ ది కంట్రీ. ఒక దేశానికి కావలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారమే సుప్రీం పవర్ అని మనం చెప్పవచ్చు. అంటే ఆ దేశం కలిగి ఉన్నటువంటి సుప్రీం పవర్ని బట్టి ఆ దేశ గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది. మన ఇండియా కూడా సుప్రీం పవర్ని కలిగి ఉంది, సావరెంటీ పవర్ని కలిగి ఉందని, అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంది. ఓకే, సో సుపీరియర్ అథారిటీ. ఇండియా బికమ్ ది సావరెన్ స్టేట్ ఇన్ 1947. సో ఇండియా బికమ్ ది సావరెన్ స్టేట్గా ఎప్పటి నుంచి మారడం జరిగింది? ఫ్రమ్ 1947 నుంచి సావరెన్ స్టేట్గా ఇది మారడం అనేది జరిగింది. అండ్ రాబర్ట్ ఓవెన్ అండ్ సెయింట్ సైమన్ ప్రపోండెడ్ సోషలిజం థియరీ. సోషలిజం థియరీని ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది అంటే, సో రాబర్ట్ ఓవెన్ అండ్ సెయింట్ సైమన్ ఈ ఇద్దరు కలిసి సోషలిజం థియరీని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సోషలిజం మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సో సోషలిజం అంటే సామ్యవాదము అన్ని, సోషలిజాన్ని ఏమంటారు? సామ్యవాదం అంటారు. సామ్యవాదం అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే సొసైటీలో, సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం, సమానంగా అభివృద్ధి చేయడాన్ని ఎకనామిక్ equality. According to income, according to opportunity, equal income should be distributing among the people without any gender inequality, without any religion matters. సమాజంలో అందరినీ కూడా సమానంగా అభివృద్ధి చేయడాన్ని ఎకనామిక్ ఈక్వాలిటీ అంటారు. సో దట్ ఈస్ సోషలిజం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సో సమాజ అభివృద్ధి చేయడం, సమాజంలో అందరినీ కూడా ఒకే విధంగా అభివృద్ధి చేయడాన్ని సోషల్ ఈక్వాలిటీ అని మనం చెప్పవచ్చు. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సమ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి. దట్ ఈస్ ది ఈక్వల్ వేజెస్. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్ అంటే పనికి అంటే అతను చేస్తున్న పనిని బట్టి మనం వేతనాన్ని ఇవ్వాలి. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. సో అతని యొక్క పనిని బట్టి మనం వేతనాన్ని కల్పించాలని, దట్ ఈస్ ది వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సోషలిస్ట్ ప్రిన్సిపల్. ఇండియా ఈజ్ ది సెక్యులర్ స్టేట్. అంటే ముఖ్యంగా చూడండి, మన భారతదేశం అనేటువంటిది లౌకిక రాజ్యంగా మనం గుర్తించవచ్చు. కుల మతాలకు ప్రాధాన్యత ఉండదు. అందరూ కలిసిమెలిసి అన్ని రకాల మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ ఇండియా ఈస్ కాల్డ్ ఈజ్ సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ స్టేట్. దెర్ ఈస్ నో ఇంపార్టెన్స్ టు ది ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ జెండర్, ఎనీ caste, whatever it is in our India. So secular state is nothing but no official religion ఆఫ్ స్టేట్. అంటే సెక్యులర్ స్టేట్ అంటే మన దేశంలో ఏ రకమైనటువంటి అధికారిక మతం అనేది ఉండదు మన భారతదేశంలో. దేర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ స్టేట్. అన్ని మతాలు కూడా మన దేశంలో సమానమే. సో అండ్ ఇట్ గివ్ ది ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ రిలీజియన్ పీపుల్. ప్రతి వ్యక్తికి కూడా సమానమైనటువంటి ఆపర్చునిటీస్ని, అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి ఇండియా ఈజ్ ది వన్ సెక్యులర్ country. And state should be neutral in religious matters. Neutral in religious matters అంటే ఏదైతే మతాలకు సంబంధించినటువంటి మ్యాటర్స్లో రాజ్యం అనేటువంటిది న్యూట్రల్గా ఉంటుంది. అందరినీ కూడా సమానంగా చూడడం జరుగుతుంది, సమానంగా భావించడం జరుగుతుంది. దట్ ఈస్ ది వన్ ప్రొవిజన్ ఇస్ దర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అండ్ నెక్స్ట్ చూడండి, in the world some countries announced their official religion. సో కొన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మనము పాకిస్తాన్ తీసుకోండి, బంగ్లాదేశ్ ఈజ్ దేర్, ఆఫ్ఘనిస్తాన్. వీటి యొక్క అఫీషియల్ రిలీజన్ ఏంటంటే ఇస్లాం మతాన్ని వాళ్ళు అఫీషియల్ రిలీజన్గా అనౌన్స్ చేయడం జరిగింది. బికాస్ దేర్ ఆర్ ది కంప్లీట్లీ ముస్లిమ్స్ ఈజ్ దేర్. సో బట్ ఇన్ అవర్ ఇండియా there is no official religion. All religions are equal in the Indian country. Okay, official religion states called the theoretical states అని కూడా మత ప్రాతిపదికంగా ఏర్పడినటువంటి రాజ్యాలుగా, దేశాలుగా మనం చెప్పవచ్చు. అఫీషియల్ రిలీజియన్ ఉన్నటువంటి కంట్రీస్ని మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, సో జనరల్లీ చూడండి,
democracy. Second word is the democracy. Democracy is the English word. Democracy is the English word derived from two Greek words. Two Greek words. The Greek language, Greek words like demos and Kratia. Demos and Kratia. Demos is nothing but people. Kratia is nothing but rule or power. Rule or power. So democracy is the English word derived from the one Greek language, Greek word. So demos is nothing but people and Kratia is nothing but power. People's power. People's power. Democracy is nothing but people's government, people's having the complete powers in the democratic country, because India is the one democratic country, democracy country. So democracy are two types. Again, the democracy are how many types? Two types. Democracy has two types: direct democracy and indirect democracy. డైరెక్ట్ డెమోక్రసీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యం అని చెప్పవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగి ఉన్నటువంటి దేశానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గల ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్. ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా. India is the better example about the indirect democracy. So Switzerland is the example for the direct democracy. India is the example for the indirect democracy. In indirect democratic countries, government take decisions. In direct democracies countries, government take decisions on the basis of పీపుల్స్ ఇంట్రెస్ట్. ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ప్రభుత్వాలు అనేటువంటి నిర్ణయాలను తీసుకుంటాయి. అంటే సొంత నిర్ణయాలను తీసుకోలేవు. సో గవర్నమెంట్స్ డు నాట్ టేక్ ది ఓన్ డిసిజన్స్ ఇన్ ది ఇండైరెక్ట్ డెమోక్రసీ సిస్టమ్, బట్ హియర్ government they take that the decisions according to the public interest, public opinion. And India become the republic country. So India become the రిపబ్లిక్ కంట్రీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1950. 1950 నుంచి మనం ఇండియాని రిపబ్లిక్ కంట్రీగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ బికమ్ ది రిపబ్లిక్ కంట్రీ. సో ఎప్పటి నుంచి రిపబ్లిక్ కంట్రీగా మారింది ఇండియా అనేటువంటిది? 1915. రిపబ్లిక్ స్టేట్ మీన్స్, సో రిపబ్లిక్ స్టేట్ అంటే ఏంటిది, రిపబ్లిక్ కంట్రీ అంటే ఏంటిది అంటే ఒక దేశానికి రాష్ట్రపతి అధిపతిగా ఉంటాడు. ద హెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది టోటల్ కంట్రీ. హెడ్గా ఉంటాడు. అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ టోటల్ కాన్స్టిట్యూషన్కి, దేశానికి అధిపతి ఎవరు ఉంటారంటే ఆ దేశ అధ్యక్షుడు ఉంటాడు. ఆ కంట్రీని ఏమంటారు? రిపబ్లికన్ కంట్రీ అంటాడు. సో లిజన్ హియర్, రిపబ్లిక్ స్టేట్ మీన్స్ ప్రెసిడెంట్ ఆల్సో షుడ్ ఎలెక్ట్ స్పెసిఫిక్ పీరియడ్ పర్పస్ 5 years. మన దేశంలో భారత రాష్ట్రపతి 5 సంవత్సరాల కొరకు ఎలక్షన్స్ ఎన్నుకోవడం జరుగుతుంది, 5 years కొరకు. సో కొన్ని దేశాలు ఉన్నాయి, సో రాచరిక దేశాలు అంటారు. అంటే వంశపారంపరంగా, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉంది, యూకే ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో. ఆ దేశ అధ్యక్షుడు తండ్రి చనిపోతే కొడుకు, కొడుకు చనిపోతే ఇంకొక వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ దేశ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. ఎలక్షన్స్ అనేటువంటివి ఉండవు. బట్ మన భారతదేశంలో ఇన్ అవర్ కంట్రీ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది అవర్ రిప్రజెంటేటివ్స్ మన ద్వారా ఎన్నుకోబడతాడు. ఫర్ ది స్పెసిఫిక్ టైం పీరియడ్, 5 years టైం పీరియడ్ పర్పస్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ దట్. సో దాట్స్ వై దేశ అధ్యక్షుడిని ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నటువంటి ఆ దేశాన్ని ఏమంటారంటే రిపబ్లిక్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. సో దట్ ఈస్ ది ఇండియా ఈజ్ ది వన్ రిపబ్లిక్ country. Republic means president also should be elected for the specific period, that is called as a republic country అని మనం చెప్పవచ్చు. ఓకే,
So listen here. No one representative of people continues in office up to the end of the life. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా జీవితాంతం ప్రెసిడెంట్ గా ఉండలేడు. దట్ నేషన్ ఇస్ నాట్ కాల్డ్ ఎస్ ఏ రిపబ్లిక్ కంట్రీ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశ అధ్యక్షుని ఎన్నుకుంటాము కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రిపబ్లికన్ కంట్రీ. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ మహావీర్ త్యాగి డిస్క్రైబ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మహావీర్ త్యాగి, సో ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుందండి. మహావీర్ త్యాగి ఏమంటున్నాడంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేటువంటిది ఒక పార్ట్ కాదు అని ఎవరు చెప్తున్నారంటే మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, బట్ సుప్రీం కోర్ట్ గివెన్ ది జడ్జిమెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ బేరీ. సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 1960 బారీ అనేటువంటి దాంట్లో ప్రియాంబుల్ ఈజ్ నాట్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగము కాదు అని ఏ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చింది? 1960 బారీ అనేటువంటి ఈ ఇద్దరి మధ్య ఇచ్చినటువంటి తీర్పులో చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆఫ్ జడ్జిమెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ. సో మళ్ళీ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, కేశవానంద భారతి వర్సెస్ కేరళ ఇన్ 1973. ఇప్పుడు మళ్ళీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ప్రియాంబుల్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో అది ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటుంది, అది కూడా ఒక భాగమే అని చెప్తుంది. డిఫరెంట్ తీర్పులు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎట్ ప్రజెంట్ ప్రియాంబుల్ ఈజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఎట్ ప్రజెంట్ మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ అనేటువంటిది ప్రవేశిక అనేటువంటిది అంతర్భాగంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అకార్డింగ్ టు ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. సో ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండమ్మా. ప్రియాంబుల్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్గా డిస్క్రైబ్ చేసినటువంటి అమెండ్మెంట్ ఏదంటే ఆర్టికల్ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రియాంబుల్ ఈజ్ ది వన్ మినీ కాన్స్టిట్యూషన్. ఇది కూడా ఒక చిన్నపాటి రాజ్యంగా అంటే ఒక కాన్స్టిట్యూషన్గా గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ మినీ కాన్స్టిట్యూషన్గా గుర్తించడం జరిగింది అంటే 42 అమెండ్మెంట్ యాక్ట్. సో 42 అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేయడం జరిగింది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, Indian Constitution is the written and lengthy constitution. Another important feature of the Indian Constitution is the one of the written and one of the lengthy constitution in the వరల్డ్. బ్రిటన్ అంటే రాతపూర్వక రాజ్యాంగము. మన భారత రాజ్యాంగం అనేటువంటిది రాతపూర్వకంగా ఉంది. బ్రిటన్ ఫార్మేషన్లో ప్రతి దాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది లెంతీ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. ఇనీషియల్లీ కాన్స్టిట్యూషన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. కాన్స్టిట్యూషన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, అన్బ్రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖిత రాజ్యాంగము, అలిఖిత రాజ్యాంగము అని కూడా మనము చెప్పవచ్చు. లిఖిత రాజ్యాంగము, లిఖిత అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, అన్బ్రిటన్ అంటే అలిఖిత అంటే ఇది రాతపూర్వకంగా లేనటువంటి కాన్స్టిట్యూషన్. బట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Again బ్రిటన్ కాన్స్టిట్యూషన్ classified into the 2 types, that is the rigid constitution and flexible కాన్స్టిట్యూషన్. రిజిడ్ దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం అని మనం చెప్పవచ్చు. దృఢ రాజ్యాంగము అంటే మన రాజ్యాంగాన్ని మనము ఈజీగా మనము మార్చుకోలేము, అమెండ్మెంట్ సవరణలు చేయలేము. సో దృఢ రాజ్యాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది వన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ we are not amend that our Indian constitution easily. We are easily amend that constitution, that is called as a flexible constitution. So ఇక్కడ చూడండి, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్,
రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం అని మనం చెప్పవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పవచ్చు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్బ్రిటన్ కాన్స్టిట్యూషన్. అన్బ్రిటన్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, మనం ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ గా చెప్పాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో మన రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకునేటువంటి రోజున మన రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే టోటల్ 395 ఆర్టికల్స్. 395 ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత 22 పార్ట్స్ ఉన్నాయి. 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. పార్ట్స్, ఆర్టికల్స్. సో టోటల్లీ 395 ఆర్టికల్స్. ఇనిషియల్లీ అంటే స్టార్టింగ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్, మొత్తం ఇన్ని ఉన్నాయి మన భారతదేశ రాజ్యాంగంలో. బట్ ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఎట్ ప్రజెంట్ 465 ఆర్టికల్స్. 465 ఆర్టికల్స్ ఉన్నాయి. 465 ఆర్టికల్స్ ఉన్నాయి. 25 పార్ట్స్ ఉన్నాయి. 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఈజ్ దేర్. ఇది బాగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఆ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 465 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి, అండ్ 12 షెడ్యూల్స్ అనేటువంటివి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. పార్లమెంట్ న్యూలీ ఇన్కార్పొరేటెడ్ 4 షెడ్యూల్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్, సో 4 షెడ్యూల్స్ని రీసెంట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే కాన్స్టిట్యూషనల్ అకార్డింగ్ టు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. CA అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 క్రియేటెడ్ 9th షెడ్యూల్ నుంచి చేర్చడం జరిగింది. 9th షెడ్యూల్లో డీల్స్ అబౌట్, ఇది దేని గురించి 9th షెడ్యూల్ చెప్తుందంటే ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ గురించి చెప్తుంది. ఎగ్జామ్లో ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 9th షెడ్యూల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? దట్ ఈస్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ గురించి దీన్ని అంటే అమెండ్మెంట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ది సెకండ్ షెడ్యూల్ ఏంటంటే అకార్డింగ్ టు 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. సో ఇదేం చెప్తుందంటే, సో ఇన్కార్పొరేటెడ్ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. సో ఇది ఏం చెప్తుందంటే ఇన్కార్పొరేటెడ్ 10th షెడ్యూల్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్తుందంటే 10th షెడ్యూల్ ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ సంఘ విద్రోహక చట్టాలను చేయడం అనేటువంటి ఎవరైనా దేశంలో దేశద్రోహానికి పాల్పడినప్పుడు, దేశానికి అంటే మన యొక్క హక్కులను భంగపరిచినప్పుడు, మన దేశానికి నష్టం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే దాని ద్వారా శిక్షించే అధికారం అనేది ఉంటుంది. యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది చేర్చాం. 10th షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ ది యాంటీ డిఫెక్షన్ లా. And next one, according to 73rd Constitutional Amendment Act in 1992, incorporated 11th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. 11th షెడ్యూల్. ఈ 11th షెడ్యూల్ ఏం చెప్తుందంటే డీల్స్ అబౌట్ విలేజ్ పంచాయత్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏ షెడ్యూల్లో చేర్చడం జరిగిందంటే 11th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్లో చేర్చారు. ఏ అమెండ్మెంట్ అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్
యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. అండ్ లాస్ట్ వన్, అకార్డింగ్ టు ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్కార్పొరేటెడ్ అండ్ 12th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ఈ 12th షెడ్యూల్ డీల్స్ అబౌట్ ది మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్స్. ఈ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ వ్యవస్థను ఈ 12th షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగింది. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో కాంబినేషన్ ఆఫ్ రిజిడ్ ఫ్లెక్సిబిలిటీ అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది అనేది ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, our constitution assembly members borrowed that constitutional amendment procedure from South Africa. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, గుర్తుపెట్టుకోవాలి. అవర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ బారోడ్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణలు చేసేటువంటి ప్రొసీజర్ని ఏ కంట్రీ నుంచి మనం అధ్యయనం చేసి తీసుకోవడం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా కంట్రీ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 368, Article 368, Parliament changed the constitutional provisions through 3 methods. Parliament changed the constitutional provisions. రాజ్యాంగ సవరణలను చేయవచ్చు. ఎవరు చేయవచ్చు? పార్లమెంట్ ద్వారా చేయవచ్చు. అవి 3 పద్ధతుల ద్వారా మనము రాజ్యాంగ సవరణలను చేయవచ్చు అని మనకు ఈ ఆర్టికల్ చెప్తుంది. 368 ఆర్టికల్ ద్వారా మనకు ఆ అధికారం అనేది పార్లమెంటుకు ఉంది. రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేయవచ్చు. సో పార్లమెంట్ చేంజెస్ సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ సింపుల్ మెజారిటీ 1/2 సింపుల్ మెజారిటీని యూజ్ చేసి పార్లమెంట్లో అంటే లోక్సభ రాజ్యసభలో 1/2 మెజారిటీని సాధించి కొంత సవరణలను చేయవచ్చు. ఎలాంటి సవరణలు చేయవచ్చు అంటే క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, తర్వాత చేంజ్ ఆఫ్ స్టేట్ నేమ్స్ రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడానికి, అండ్ బౌండరీస్ రాష్ట్ర సరిహద్దులను మార్చాలి అంటే పార్లమెంట్లో ఖచ్చితంగా 1/2 మెజారిటీ అనేది ఉండాలి. ఓకే, అండ్ క్రియేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతి రాష్ట్రంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, ఎమ్మెల్సీస్ వ్యవస్థ ఉంది. సో ఇవి కూడా క్రియేట్ చేయాలి అంటే సో 1/2 మెజారిటీ పార్లమెంట్ అనేది సాధించాలి లోక్సభలో రాజ్యసభలో. క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిల్, వాటిని క్రియేట్ చేయడానికి విధాన పరిషత్ అంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ని క్రియేట్ చేయడం కానీ లేదా రద్దు చేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. అది కూడా 1/2 మెజారిటీ ఉండాలి. పార్లమెంట్ చేంజ్ సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ ది 2/3 మెజారిటీ. కొన్నిసార్లు 2/3 మెజారిటీ ఉండాలి పార్లమెంట్కి. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్ని మనము ఏమైనా సవరణ చేయించాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఏమైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీ 2/3 మెజారిటీ పార్లమెంట్కు ఉండాలి. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలను కూడా మార్పు చేయాలి, సవరణ చేయాలంటే కంపల్సరీ 2/3 మెజారిటీ ఉండాలి. అండ్ పార్లమెంట్ చేంజ్ సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ 2/3 మెజారిటీ అలాంగ్ విత్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ మెజారిటీ. సో ఇవే కాకుండా ఇంకా ఏమైనా మనం చేంజ్ చేయాలంటే సో రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఉండాలి, 2/3 మెజారిటీ సాధించాలి. పార్లమెంట్లో కూడా హాఫ్ ఆఫ్ ది అంటే 2/3 మెజారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎగ్జాంపుల్ ఏది అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏదైనా చేంజ్ చేయాలన్నా, లేదా ప్రెసిడెంట్ పవర్స్ ఇఫ్ యూ వాంట్ టు చేంజింగ్ దట్ పవర్స్, అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను సవరణ చేయాలన్నా ఖచ్చితంగా 2/3 మెజారిటీ అనేది ఉండాలి. సో అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ముఖ్యంగా చూడండి రిజిడ్ కాన్స్టిట్యూషన్ మీన్స్, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది రిజిడ్
constitution. Which constitution not amended easily? Which constitution not amended easily? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు నేను చెప్పాను, ఈ రాజ్యాంగాన్ని అయితే మనం ఈజీగా చేంజ్ చేయలేము, ఆ కాన్స్టిట్యూషన్ ఏమంటారు? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే విచ్ కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ వెరీ ఈజీగా మనం అమెండ్ చేయడానికి అవకాశం ఉండే కాన్స్టిట్యూషన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, so next future of the Indian constitution, unitary government with federal features. Another features of Indian constitution, unitary government అంటే ఏకస్వామ్య ప్రభుత్వము అంటారు. సో అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే కలిగి ఉంటే ఆల్ ది పవర్స్ కెన్ బి ఎంజాయింగ్ బై ది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. దట్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్ అని మనం చెప్పవచ్చు. ఫెడరల్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ది పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ బిట్వీన్ ది సెంట్రల్ టు స్టేట్స్ టు central, that is called as a federal government. India is the one of the federal government, that powers can be distributed between the central to state. So there is a two levels of government is there, central government and state government, that is called as a federal government. On the basis of division of powers, government are classified into the two types, unitary government. So powers యొక్క క్లాసిఫికేషన్స్ బట్టి, డివిజన్ ఆఫ్ పవర్స్ ని బట్టి మనం యూనిటరీ గవర్నమెంట్ అంటారు. యూనిటరీ సిస్టమ్ ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ విల్ ఎగ్జిస్ట్. దట్ యూనిటరీ గవర్నమెంట్ లో యూనియన్ గవర్నమెంట్ కు మాత్రమే అన్ని అధికారాలు అనేటువంటివి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అన్ని అధికారాలు ఉంటాయి. సో ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటిదంటే ఫెడరల్ సిస్టమ్, టూ గవర్నమెంట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, రెండు గవర్నమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దట్ ఈస్ ది ఒకటి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్. అండ్ యూనియన్ గవర్నమెంట్ అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. సో బట్ ఇట్ ఈస్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ దట్ పవర్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటింగ్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంట్రల్. Okay, in unitary system, central government enjoys the all powers in the country. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పవర్స్ ఉంటాయి యూనిటరీ గవర్నమెంట్ లో. బట్ ఫెడరల్ సిస్టమ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆల్ ది పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ మధ్య పవర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ యూనిటరీ సిస్టమ్ యూనిఫామ్ గవర్నమెంట్ హ్యాస్ మోర్ పవర్స్ దాన్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఏకస్వామ్య ప్రభుత్వంలో, అంటే యూనిటరీ గవర్నమెంట్ లో. ఇన్ ఇండియా యూనిటరీ గవర్నమెంట్ ఫ్యూచర్స్. సో యూనిటరీ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్లయితే, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్, సింగిల్ కాన్స్టిట్యూషన్ అండ్ సింగిల్ సిటిజన్షిప్, ఒకటే పౌరసత్వం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. సో ఇవి మెయిన్ ఫీచర్స్ గా చెప్పవచ్చు. బట్ ఇండియా ఈజ్ ది ఫెడరల్ గవర్నమెంట్, having the federal government features. What is the federal government features? Written constitution, మన దేశంలో రిటర్న్ కాస్ట్ రాతపూర్వక రాజ్యాంగం ఉంది, లిఖిత రాజ్యాంగం ఉంది, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంది, దృఢ రాజ్యాంగం ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, బైకామరలిజం ద్విసభ విధానం ఉంది, లోక్సభ రాజ్యసభ. ద్విసభ అంటే రెండు సభలు ఉంటాయి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన దేశ ప్రభుత్వాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఒకటి ఎగ్జామ్లో రావడానికి ఇంకోటి ఆవిష్కారం ఏంటంటే, సో కేసీ వేర్ described that India is the federal system and is a quasi-federal system. అర్ధ సమాఖ్య క్వాజీ సిస్టమ్ అంటే ఇండియన్ గవర్నమెంట్ని క్వాజీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పినటువంటి రాజనీతిజ్ఞుడు ఎవరంటే కేసీ
వేర్ అని మనం చెప్పవచ్చు. మన భారతదేశ ప్రభుత్వాన్ని క్వాజీ ఫెడరల్ అంటే అర్థ సమాఖ్య ప్రభుత్వము అని చెప్పింది ఎవరంటే కేసీ వేర్ అని మనం చెప్పవచ్చు. నాది కేసీఆర్, కేసీ వేర్. ఓకే. అండ్ గ్రాన్విల్ అండ్ ఆస్టిన్ డిస్క్రైబ్ ది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఈజ్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్. కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అని ఎవరు చెప్పారు? గ్రాన్విల్ అండ్ ఆస్టిన్ డిస్క్రైబ్డ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఈజ్ ది కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అని, సహకార ప్రభుత్వము అని కూడా చెప్పడం జరిగింది. సో ఫెడరల్ ఈజ్ ది ఇంగ్లీష్ వర్డ్, ఫెడరల్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్ దట్ ఈస్ ది ఫోడస్. ఫోడస్ అనేటువంటి లాటిన్ లాంగ్వేజ్ వాడ. ఫోడస్ అనేటువంటి పదానికి ట్రియేటీ అంటే ఒక ఒప్పందము, అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందము అని మనం చెప్పవచ్చు. ఫోడస్ అనేటువంటి పదానికి, లాటిన్ పదానికి అర్థం ఏంటిదంటే అగ్రిమెంట్ బిట్వీన్ ది టూ గవర్నమెంట్స్, బిట్వీన్ ది టూ పార్టీస్, బిట్వీన్ ది టూ స్టేట్స్, దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్. అర్థమైందమ్మా? And our constitutional assembly members not used federal word in the constitution. Constitutional assembly members మనము రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు మన రాజ్యాంగంలో ఫెడరల్ గవర్నమెంట్ అనే, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ఆ పదాన్ని వాడలేదు. బట్ దే యూజ్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఒక రాష్ట్రాల కలయికగా ఏర్పడినటువంటిదే కేంద్ర ప్రభుత్వం అని మనం చెప్పవచ్చు. సో దే ఆర్ యూజ్డ్. సమాఖ్య ప్రభుత్వం అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదు. బట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఫెడరల్ సిస్టంలో. సో ఆర్టికల్ 1 డిస్క్రైబ్డ్ దట్ ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్ అని మనం చెప్పవచ్చు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఒక రాష్ట్రాల కలయిక ద్వారా ఏర్పడినటువంటిదే మన దేశము, మన ప్రభుత్వము. సుప్రీం కోర్టు ప్రొటెక్ట్ ది ఫెడరల్ సిస్టమ్. ఓకే. ఫెడరల్ సిస్టాన్ని సో ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది అవర్ ఇండియన్ this is the important feature of Indian Constitution. So thank you for watching my video. Everyone please subscribe my channel, share and like my channel. Thank you.